అందరికీ ఈరోజు అయితే శివమొగ్గ అయితే పోతున్నాము. అక్కడ డ్రోన్ అయితే రిపేర్ ఉందంట, దానికోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వ్యాన్లో అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఈయన పేరు రఘు, ఆయనేమో ఆకాష్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వచ్చేది ఆయన మైసూర్ నుంచి వస్తున్నాడు. ఆయన పేరు అరుణ్ పాండ్యా. యాక్చువల్లీ అరుణ్ పాండ్యా ఇంతవరకు నాకైతే తెలీదు. అరుణ్ పాండ్యా నా ఓల్డ్ ఫ్రెండ్ అనమాట. వాడు ఆల్రెడీ మేము ముందు కంపెనీలో ఇద్దరం కలిసి వర్క్ చేసినాము. ఇప్పుడైతే నెక్స్ట్ వాడిని మీట్ అయ్యి వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ శివమొగ్గ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో మీట్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు ట్రైన్ అయితే భద్రావతి దగ్గర అయితే ఉంది. అది రావడానికి అయితే ఇంకా ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. వచ్చిన తర్వాత వానైతే కలుద్దాం. మేమైతే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. వాడు ఆల్రెడీ వచ్చేసి ఫర్టిలైజర్ షాప్కి అయితే వెళ్ళిపోయినాడు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పినాడు అనమాట. ఇది సిటీ సెంటర్ మాల్. ఇంకొక మాల్ బిఎస్సి మాల్, ఇది కొత్తగా ఓపెన్ అయింది అనమాట. రీసెంట్గా 2 days బ్యాక్ అయితే ఓపెన్ అయింది. దీని పేరే అరుణ్ పాండ్యా అనమాట. మైసూర్ నుంచి వచ్చినాడు. వీడు యాక్చువల్లీ నాకు ఓల్డ్ ఫ్రెండ్. ఇప్పటి నుంచి కాదు, ఒక 3-4 years నుంచి అయితే ఫ్రెండ్. నాకు ఉండేది మధురై అంట. డ్రోన్ రిపేర్ చేయడానికి అయితే వచ్చినాడు అనమాట. డ్రోన్ ఎట్లా రిపేర్ చేస్తాము, ఏం రిపేర్ చేస్తామని తర్వాత చూపిస్తాను. కంపెనీ నుంచి వచ్చిండే పార్సల్ అనమాట. కంపెనీ నుంచే మొత్తం పార్సల్ అన్నీ వస్తాయి, వీళ్ళు పంపించేది. ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దాన్ని ఫిట్ చేసేయడం ఇంకా. ఇదే సెంట్రిఫ్యూజల్ నాజిల్. యాక్చువల్లీ ఓల్డ్వి సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. ఎందుకు అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ స్ప్రే చేసేది పౌడర్స్ ఇవన్నీ మిక్స్డ్ ఉంటాయి అన్నమాట, కెమికల్స్. అందుకనేసి ఆ నాజిల్స్లో స్ట్రక్ అయిపోతున్నాయి. అందుకని నేను సజెస్ట్ చేశాను కాబట్టి పర్సనల్గా వీళ్ళు సెంట్రిఫ్యూజల్ నాజిల్ అయితే తెప్పించుకున్నారు. యాక్చువల్లీ సెంట్రిఫ్యూజల్ నాజిల్కి వైర్ అని ఒకటి వస్తుంది అనమాట. కానీ అది కంపెనీ నుంచి వాళ్ళు సెండ్ చేయకపోవడం వల్ల దాన్ని మనం ఉన్న వైర్నే శాలరింగ్ చేసి దానికైతే ఫిట్ చేస్తున్నాము. ఫిట్టింగ్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనుకున్నాం, కానీ 2 hours అయితే పట్టింది మాకు ఇంచుమించు. ఈ అబ్బాయి వచ్చి ఈ రిపేర్ చేసినందుకు మనమైతే ఏం పే చేయని అవసరం లేదు. కంపెనీ సైడ్ నుంచే ట్రావెలింగ్ అలవెన్స్, తర్వాత ఫుడ్ అలవెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈ అబ్బాయి అయితే మైసూర్ నుంచి అయితే వచ్చాడనమాట రిపేర్ అయితే చేయడానికి. 2 days అయితే పట్టింది అబ్బాయికి రావడానికి. కానీ ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని బస్టాండ్ నుంచి హొల్లూరుకి అయితే వెళ్ళేటప్పుడు బస్టాండ్లో అయితే మొబైల్ దొంగతనం జరిగింది. ఆ అబ్బాయిని పోలీసులకి అప్పచెప్పి నేనైతే బయలుదేరాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.